హలో! ఈరోజు స్పెషల్ రొయ్యల ఆవకాయ. సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఎలా పట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మీడియం సైజులో ఉన్న రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకుని వెనక ఉన్న వెన్ను భాగాన్ని కూడా తీసేసి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోండి. నేను ఒక 1/2 కేజీ రొయ్యల్ని తీసుకుంటున్నాను. దీనికోసం ముందుగా రొయ్యల్ని ఉడకబెట్టుకోవాలి కాబట్టి ఒక మూకిడిలోకి రొయ్యలన్నిటినీ తీసుకొని అందులోనే కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్లు నూనెని వేసుకుని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇదే పద్ధతిలో మీరు చికెన్ ఆవకాయని కూడా పట్టుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది. కాకపోతే రొయ్యల్లో కొంచెం నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని రొయ్యలన్నిటినీ బాగా ఉడకనివ్వండి. 1-2 నిమిషాల్లోనే రొయ్యల్లోంచి నీరు రావడం మొదలవుతుంది. వాటితోనే రొయ్యలన్నీ బాగా ఉడికిపోతాయి. ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కలన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ నీళ్ళన్నీ అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. పక్కనే ఉంటూ కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోండి. రొయ్యల్లోని నీరు అంతా అయిపోయాయి కాబట్టి ఇంకొక 30 సెకండ్ల పాటు వేపించి తీసి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని ఒక 250 గ్రాముల వరకు నూనె పడుతుంది దీనికి. ఎందుకంటే ఈ రొయ్యలన్నిటినీ వేపించుకోవాలి కాబట్టి నూనె బాగా మరిగిన తర్వాత అన్నిటినీ అందులో వేసేసి వేపించుకోండి. ఇలా రొయ్యల్ని వేపించుకునేటప్పుడు స్టవ్ని మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టి వేపించుకోండి. మరీ లో ఫ్లేమ్లో పెట్టి వేపించుకుంటే రొయ్యలు గట్టిగా ఉంటాయి. ఇవి వేగడానికి 10 నుంచి 15 నిమిషాల వరకు టైం పడుతుంది. మొత్తం ఆవకాయ పెట్టుకునే ప్రాసెస్లో ఈ ఒక్కటే పక్క నుండి దగ్గరుండి కలుపుకుంటూ వేపించుకోవాలి. మనం ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి వేపించుకున్నాం కాబట్టి ఇది కాస్త వేగిన తర్వాత పొడంతా కిందకి చేరి అడుగంటకుండా చూసుకోండి. రొయ్యలు బాగా మంచి ఎరుపు రంగులోకి వచ్చే వరకు వేపించుకున్న తర్వాత ఇవన్నిటినీ తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. అడుగున చేరిన మెత్తటి పొడిని కూడా జాగ్రత్తగా తీసి పెట్టుకోండి. ఇలా శుభ్రంగా అన్నీ ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్న తర్వాత ఇదే మూకిడిలో నేను తాలింపు కోసం కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక 8 నుంచి 9 వరకు ఎండుమిరపకాయలు, అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేపించుకుంటున్నాను. ఇలా మనం సంవత్సరం పాటు నిలువ ఉండే పచ్చళ్ళు పెట్టుకోవాలి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుంటే రుచిగా ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపించుకుంటున్నాను. ఇది వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ చింతపండు పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు వేపించుకోండి.
ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 3 స్పూన్ల గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకుని ఇంకొక నిమిషం పాటు వేపించుకుంటాను. ఈ గరం మసాలా పొడి రెసిపీ పైన రైట్ సైడ్ కార్నర్లో కనిపిస్తున్న ఐ బార్లో ఉంది. మీకు అది క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇందులోనే నేను 4 స్పూన్ల కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే మీరు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. పచ్చడి అంతా పట్టేసుకున్న తర్వాత కూడా కారం యాడ్ చేసుకోవచ్చు. సో చూసుకుని వేసుకోండి. 4 స్పూన్ల కారానికి నేను 2 స్పూన్ల ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే మనం ఆల్రెడీ వేపించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసుకుని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను. ఇది కాస్త చల్లారిన తర్వాత ఇందులోనే 4 నుంచి 5 వరకు నిమ్మకాయల రసాన్ని ఇందులో కలుపుకుంటున్నాను. పులుపు చూసుకుని కలుపుకోండి. ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళైతే పర్వాలేదు, తక్కువ తింటాను అనుకుంటే కనుక చూసి కలుపుకోండి. మనం ఎప్పుడూ పట్టుకునే ఆవకాయలాగా దీనికోసం 3 రోజులు వెయిట్ చేయక్కర్లేదు. కలుపుకున్న వెంటనే తినేయచ్చు. అంతే, సంవత్సరం పాటు నిలవ ఉండే రొయ్యల ఆవకాయ రెడీ. ఇంకా లేట్ ఎందుకు, తినేయడమే. ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా తెలుసుగా ఏం చేయాలో. కొంచెం లైక్ చేసి చాలా షేర్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.